హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి. చాలా బాగుండిద్ది. నాకైతే పొద్దున్నే లేచే ముందు అమ్మవారు కల్లో అంటే మాటలు అయన్నీ ఇనపడ్డాయి. లెగిసి చూస్తే అది కలేమో అనుకున్నా. కాదు, అది నిజమండి. ఒకసారి అదేంటో మీతో చూద్దాం. మీతో షేర్ చేసేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 అయిందండి. అయినా ఎంత చీకటిగా ఉందో చూడండి. మంచు అయితే ఇంకా పడుతూనే ఉంది. ఇంకా ఊడ్చేసి నీళ్ళైతే చల్లేసి తుడిచి ఇంటి ముందైతే ముందు ముగ్గైతే పెడుతున్నానండి. అదే చెప్పాను కదా, నాకు కల వచ్చింది అని. నాకు ఆరింటప్పుడు అమ్మ కాపాడు రక్షించమ్మా అని ఒక మాట అయితే చెవులో వినబడ్డాయండి. ఇంకా ఎమ్మటనే లేచానమాట. ఇప్పుడేం కల వస్తుంది అని. సరే లెగిసి చూస్తే, బయటకొచ్చి చూస్తే కూడా ఏమీ అమ్మవారు కానీ ఏమీ నాకు అనిపించలేదు. కానీ తలుపు తీసి బయట చిమ్ముతుంటే ఇంకా వారు పోసి వారు మీద బంతిపూలైతే ఉన్నాయన్నమాట తలుపు తీయంగానే. ఇంకా నేను సరే అని అవి తొక్కకుండా ఇప్పుడే కదండి కొద్దిగా అయితే ఊడ్చేసి నీళ్ళైతే చల్లేసి ఇంకా ముగ్గైతే వేస్తున్నాను. ఇంటి పక్కన ఆంటీ అయితే కొత్త చీర కట్టుకొని వెళ్ళొస్తుంటే ఏందంటీ అని అడిగితే, ఇంకా స్వాములు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మాలైతే వేసుకున్నారంట. ఆ స్వాములు ఇడిముడి కోసం వెళ్ళేటప్పుడు అలాగా భజన చేసుకుంటూ వెళ్ళారంట. అందుకే నేను ఇంకా ఇది నాకు కల వచ్చిందేమో అని అనుకున్నాను. తర్వాత లెగిసి చూస్తే ఏమీ అనిపించలేదు, కలే అనుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇది భ్రమ కాదండి, కల కాదు, ఇది మాటలే అనమాట. నాకు ఇంకా లెగిసే ముందు నా చెవిలో అయితే అమ్మవారి అదే మనం భజన చేసుకుంటూ పోతాం కదండి, అదైతే నాకు వినిపించింది. మంచి శకురంగా అనిపించింది. పొద్దున్నే అమ్మవారి పాటతోటి స్మరణతోటి నేను లెగిశాను అని అనిపించిందండి. అదే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం వినే మాటలు కూడా ఒక్కొక్కసారి భ్రమ అనుకొని వదిలేస్తూ ఉంటాం కదండి. అది ఈరోజు నాకైతే అర్థమైందనమాట. ఇంటి ముందైతే ముగ్గేసి ఇంట్లోకి అయితే వెళ్ళేసి పొయ్యి మీద అయితే అన్నం అయితే పెట్టానండి. పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాలి కదా. ఇంట్లో అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయండి. అందుకనే ఇంకా పన్నీర్ కూడా తీసుకొచ్చాము. అది ఎందుకో మరి పిల్లలు పొద్దుగుకులు తీసి పెట్టడం వల్ల పన్నీర్ అనేది విచ్చుకుపోయిందండి. డేట్ అయితే ఉంది, మొన్ననే తీసుకుంది. కొద్దిగా మీకు వీడియో కూడా షేర్ చేశాను, హెల్తీ పన్నీరు చాట్‌జీపీటీలో చేశాను అని. ఇంకొద్దిగా అయితే ఉంది. ఇంకా సరే అని పిల్లలకి కొద్దిగా పన్నీర్ రైస్ లాగా చేద్దాంలే అని. ఇంకా ఉల్లిపాయలు కూడా లేవండి, అందుకని ఉల్లిపాయ బదులు పన్నీర్ అయితే ఉండిద్ది కదా అని ఇంకా ఉల్లిపాయలు కూడా ఇంట్లో నిండుకున్నాయని ఇంకా పన్నీర్ అయితే చేస్తున్నాను. అసలు అది కోసేటప్పుడే విచ్చుకొని పొడి పొడిలాడుతూ ఉంది. ఈ పిల్లలు పన్నీర్ అని పొద్దుగుకులు ఫ్రిడ్జ్లో నుంచి తీయటము, కొద్దిగా తీసుకోవటం, తినటం, మళ్ళీ లోపల పెట్టడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందనమాట. ఇంకా కళాయిలో వేసి ఒక 2 మినిట్స్ అయితే అలా ఫ్రై చేసేసి వేరే గిన్నెలో అయితే తీసేసుకొని ప్లేట్లోకి ఆయిల్ వేసి సోంపు కూడా వేసానండి, అరుగుదలకి బాగుండిద్దని. జీలకర్ర వేసి కొద్దిగా ఎల్లిపాయ ముక్కలుగా చేసి వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ దుంప అయితే వేసి ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను. పీల్ పోయేడా అంటే టమాటాలో పైన లేయర్ ఉండిద్ది కదండి, అది పీల్ అయ్యేదాకా మగ్గిస్తే సరిపోతుంది. ఇంకా అది మగ్గిన తర్వాత ఆపేసానండి, ఎందుకంటే ఉప్మా రవ్వ కూడా ఇటువైపు చేస్తున్నాను. ఇంకా ఆపేసిన తర్వాత ఉప్మా రవ్వ చేస్తున్నానండి. అది మగ్గిన తర్వాత ఆపేసాను, ఎందుకంటే రైస్ ఇప్పుడే కదా ఉడికింది, కొద్దిగా ఆరాలన్న ఉద్దేశంతో అది ఆపేసేసి ఇప్పుడు బియ్యపు రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి పిల్లలకి టిఫిన్ కింద. ఇంకా దానికోసం ఆయిల్ పెట్టుకొని జీలకర్ర వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని కాగబెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఇది చాలా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా దీంట్లోకి పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. మళ్ళీ ఆపేసాను కదండి, మాడిపోతాయని ఆపేసాను. మళ్ళీ ఆన్ చేసి ఈ పన్నీర్ ముక్కలు అయితే వేసేసి 2 మినిట్స్ అటు ఇటు కలిపేసేసుకొని ఇంకా దీంట్లోకి రైస్ అయితే వేసేసుకోవటమే. ఈ ఉప్మా రవ్వ నీళ్లు కాగిందాక, ఉప్మాకి నీళ్లు పోసాం కదండి, అది నీళ్లు కాగేలోపు ఇదైతే ఫ్రై అయితే చేసేస్తున్నాను. నా వీడియో ఎలా ఉందో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఒక చేత్తోనే వీడియో తీయటం వల్ల ఇంకా రవ్వ పోసేటప్పుడు అయితే గరిటె పెట్టి తిప్పలేదండి. ఇంకా అయినా కానీ ఉండైతే కట్టలేదు. ఇది బియ్యపు రవ్వ కదా, ఉప్మా రవ్వ అయితే అంటే సూజీ రవ్వ అయితే కట్టేసిద్ది, కానీ ఇదైతే కట్టదనమాట. ఇప్పుడైతే రైస్ అయితే తీసేసుకొని దాంట్లోకి అయితే వేసేస్తున్నానండి. ఇంకా ఉప్మా రవ్వ కూడా వేసేసానుగా సిమ్లో పెట్టేసి మగ్గబెట్టేస్తున్నాను ఒకవైపు. ఇంకొక వైపు అయితే ఇదైతే వేస్తున్నాను అనమాట.
నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి. ఎందుకంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఎక్కువ మంది షార్ట్సే లైక్ చేస్తున్నారు కదా! అందుకని చేయట్లేదు. ఇంకా నాకు వీలున్న రోజల్లా నేనైతే ఇలాగా మార్నింగ్ వ్లాగ్ అనో, ఈవినింగ్ వ్లాగ్ అనో ఏదో ఒకటి, ఈవినింగ్ పననో ఏదో ఒకటి మీతో షేర్ చేసేసుకుంటాను. ఇంకా కంటిన్యూస్‌గా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం గివ్ అప్ ఇస్తే ఆ యూట్యూబ్ కూడా మనల్ని గివ్ అప్ ఇస్తుందనమాట. అందుకనే గివ్ అప్ ఇయ్యొద్దు. మనము ఏదో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఒక టైం అనేది రావాలి. సర్టెన్ టైము అని దానికోసం వెయిట్ చేస్తున్నానండి. ఇంక దీంట్లోకి తగినంత ఉప్పు, కారము, గరం మసాలా, కొరియాండర్ అంటే ధనియాల పొడి వేసేసుకొని శుభ్రంగా కలిపేసేసి ఇంకా బాక్స్‌లో పెట్టేసుకోవడమేనండి. ఇంక టైం అవుతుందని ఇంకా అయన్నీ మీతో షేర్ అయితే చేయలేదు. ఇంక అప్పటికే 6:40 అట్లా అయిందనమాట. ఇంకా 7:30 కల్లా బస్ అయితే వచ్చిద్ది కదండీ! ఇంక పిల్లల్ని లేపి వాళ్ళనైతే రెడీ చేయాలి కదా! ఇంతవరకే నా వ్లాగు. నచ్చితే షేర్ చేసుకోండి. ఉప్మా కూడా రెడీ అయిపోయింది.